చెప్పిన చర్చిలో చెప్పిన మెసేజ్ నేను చెప్దాం అనుకున్నాను. నేను పని నుండి బయటికి వెళ్ళాను. ఇవాళ దేవుణ్ణి అడిగాను చెప్దాము అనేసి. ఇవాళ చెప్పినాక లేకపోతే చెప్పేయమ్మా. ముందుగా చిన్న ప్రేయర్ చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకెంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈశ్వరగ తండ్రి నైనా ఈరోజైతే నేను ఏదైతే నన్ను చెప్పబోయే అంశం ఏదైతే ఉందో తండ్రి నైనా నాకు తెలిసింది ఒక 4 విషయాలు నేనైతే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను తండ్రి. ఆ యొక్క విషయాలన్నీ తండ్రి ఉన్న మాట లేకుండా లేని మాట తీసికుండా ఎలాంటి చెడ్డ మాటలు నాలోంచి రాకుండా మీరే సహాయం దయచేస్తారని ఈ చిన్న ప్రార్థన తప్పుల పొరపాటు నుండి క్షమించి ప్రార్థన పట్టుకున్నాం జవాబు దయచేస్తారని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము ప్రియపల్లపు తండ్రి. ఆమేన్. అసలు నిన్న ఏం చెప్పారంటే వాక్యం ముందుగా యోబు గ్రంథం 6వ అధ్యాయము 19వ వచనం. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించెను, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలదు. అసలు ఇది ఏ సందర్భంలో చెప్పారంటే యోబుకి ఎన్నో ఆపదలు వచ్చినాయి. అప్పుడు ఆ ఆపదల్లో తన యొక్క స్నేహితుడు యోబుతో అంటున్నాడు అనమాట, ఇలా వాగ్దానం చేస్తున్నాడు. మొన్న శ్రావణి సిస్టర్ చెప్పింది కదా, దేవుడు మనకి చాలా వాగ్దానాలు చేస్తాడు అనేసి. అలాగే యోబుకి ఆ స్నేహితుడి ద్వారా దేవుడు యోబుతో మాట్లాడుతున్నాడు అనమాట. 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించెను, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలదు అని. అంటే దేవుడు అప్పుడే వాగ్దానం చేస్తాడు, నువ్వు ఎన్ని బాధలు పడినా ఎన్ని కష్టాలు పడినా మనకి ఏ కీడు అనేది అది యోబుకు అనేది తగలదు అనేసి. సో మన జీవితంలో ఇలా ఒకసారి చేసుకుంటే మనకి ఏ కీడు తగలకుండా ఉండాలంటే అసలు ముందుగా మనం ఏం చేయాలి? ముందు ఫస్ట్ అంశం ఏంటంటే ప్రార్థన అనేది మనం నిలకడగా చేయాలి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనంలో చూసుకుంటే, యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపక, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేశాను. అసలు మనం ఇక్కడ ఎబ్బేజు అనే ఒక భక్తుడు యొక్క జీవిత చరిత్ర చూస్తే, అతను తల్లి గర్భంలో ఉన్నప్పుడు చాలా బాధ పెట్టాడంట. సో ఆ ఇబ్బంది బాధ పెట్టిన తర్వాత నార్మల్గా అతను బయటకు వచ్చిన తర్వాత చాలా ప్రార్థన పరుడంట. అతను ఏదైతే ప్రార్థన చేస్తాడో అది ఖచ్చితంగా నెరవేరుతుందంట. ఇక్కడ ఏమంటున్నాడంటే, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండనిమ్మంటున్నాడు. అంటే మనం ఇట్టి రీతిగా మనం ప్రార్థన చేయాలి. అలాంటప్పుడు మనకి ఏ కీడు ఏ సాతాను శక్తులు మన మీద పనిచేయవు. సో ప్రార్థన చేస్తాం, మనం అంటాం, ఎలా చేస్తాం, యేసయ్య తండ్రి మాకు ఇది ఇవ్వండి అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని అంటాం. సో అలా కాకుండా దేనికోసం చేస్తాం, దేనికోసం చేయాలంటే మనకు ఉన్నదాన్ని మన సరిహద్దుల్ని మనకి విశాలపరచమన్నాడంట. ఎప్పుడు మన ప్రార్థన అవసరతలే కాదు, అసలు మనం ప్రార్థన ఎందుకు చేయాలి? దేవుని యొక్క రాజ్యంలో చేరడానికి, ఆయన్ని తెలియని వారి కోసం ఆయన నామాన్ని మనం ప్రచురం చేయాలి. సో ఇంకా ఆయన నామంలో మనం బలంగా వాడబడడానికి మనం ప్రార్థన అనేది చేయాలి. మనకి అవసరతలు అన్నీ ఈ లోక సంబంధంగా చూసుకుంటే మనకు అవసరతలు అనేవి ఇంపార్టెంటే, కానీ అదే కాకుండా ఇంకా మనం దేవునిలో అసలు మనం ఎందుకు సృజించాడో దేవుణ్ణి, దానికోసం కృతజ్ఞతలు స్తుతులు చెల్లించుకుంటూ మనం ఎడతెగక ప్రార్థన చేయాలి. అప్పుడు ఎలాంటి కీడు అనేది మనకి రాదు. సెకండ్గా చూసుకుంటే సామెతల గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరుచును, జ్ఞానము గలవాడు కోపము అణుచుకొని దానిని చూపకుండును. ఇక్కడ ఈ యొక్క వచనంలో చూసుకుంటే మనకి ఎలాంటి కీడు తగలకుండా ఉండాలంటే మన యొక్క కోపాన్ని అణుచుకోవాలంట. అంటే ఇప్పుడు జనరల్గా ఏదైనా మనకు పేరెంట్స్ ఏదైనా అన్నారంటే వెంటనే కోప్పడిపోతాం. అలా కోప్పడకుండా
ఎక్కడ ఫ్రెండ్స్ దగ్గరైనా ఎక్కడైనా సరే ఎలాంటి కోపం పడకుండా మనం చాలా నెమ్మదిగా నిర్మలంగా ఎంత అరే ఏంట్రా ఇంత కోపం వీడికి అని అనుకోకుండా ఎంత నెమ్మదిగా ఉంటే మనం అంత మంచిది మనకే జరుగుతుంది. కోప్పడడం ద్వారా ఇంకా మనకి కీడే జరుగుతుంది తప్ప ఎలాంటి మేలు అనేది జరగదు. మూడవదిగా ఏం చేయాలంటే మనం అసలు దేవుని యొక్క దేవుని యొక్క తోడు మనకి ఉండాలంటే మూడవదిగా ఆయన యొక్క ఉపదేశము అంగీకరించే వారిగా ఉండాలంట. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనం. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చినను భయము లేక నెమ్మదిగా నుండును. ఇక్కడ ఈ వచనంలో చూసుకుంటే మనం దేవుని యొక్క ఉపదేశాన్ని అంగీకరించాలి. అంటే మనకి ఎలాంటి కీడు వచ్చినా నష్టం వచ్చినా ఏది వచ్చినా కానీ మన యొక్క ఆయన యొక్క వాక్యం ఉపదేశం అంటే ఏంటి, ఆయన చెప్పిన మాటలు మనం అవి విడిచిపెట్టకుండా అలానే నిలకడగా నడవాలి. సో దానివల్ల మనం ఏం పొందుతామంటే వాడు కీడు వచ్చినను భయము లేక నెమ్మదిగా నుండును. కీడు వచ్చిందనేసి భయపడిపోకుండా నెమ్మదిగా ఉంటారంట. ఇలాగ కీడు మూలవాక్యంలోకి వెళ్తే యోబు గ్రంథము 5వ అధ్యాయం 19వ వచనం అంటున్నారు కదా, 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలదు అంటున్నాడు. ఈ వాగ్దానంలో చూస్తే ఏ కీడు తగలదు అంటే మనం ఎలా ఉండాలంటే 3 విషయాలు నేర్చుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ప్రార్థన అనేది ఎడతెగక చేయాలి. రెండవదిగా కోపాన్ని అణుచుకోవాలి లేదా కోపాన్ని ఆగ్రహాన్ని విడిచిపెట్టాలి. మూడవదిగా ఆయన యొక్క ఉపదేశాన్ని అంగీకరించాలి. ఇలా ఈ 3 విషయాలను మన జీవితంలో గుర్తుపెట్టుకుంటే మనకి ఎలాంటి కీడు ఎలాంటి అపజయము మనలోకి రాదు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ లార్డ్ హేమ, చాలా చక్కగా వివరించావు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్.